హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్లో ఉన్నాము. మనతో పాటు ఈరోజు లా డిపార్ట్మెంట్, లా కాలేజ్ హెడ్ అండ్ డీన్ అయినటువంటి ప్రొఫెసర్ విజయలక్ష్మి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్ అండి. నమస్తే సార్. మేడం, చాలా ప్రశ్నలు ఉన్నాయి, కాకపోతే సమరైజ్ చేసి షార్ట్ చేసి కొన్ని ప్రశ్నలు సెలెక్ట్ చేసినాను. మొదటి ప్రశ్న వచ్చేసి ఈరోజు అడిగేది మన లీగల్ ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో అందులో ఈ ఎడ్యుకేషన్ని జనరల్గా తల్లిదండ్రులు ప్రిఫర్ చేయరు. పిల్లలు ఏమవుతారు అంటే డాక్టర్ అవుతా అంటాడు, ఇంజనీర్ అవుతా అంటాడు, సిఏ అవుతా అంటాడు, కానీ నేను పెద్దయినాక ఒక లాయర్ అవుతా అని చెప్పేసి అనడం అనేది చాలా తక్కువ. ఎందుకు మేడం, ఎందుకు అంతలా యాక్సెప్టెన్స్ అనేది లేదు సొసైటీలో? మొదలు పెట్టాలంటే లా అనేది ప్రతి ఒక్కరికి అవసరం సార్. కామన్ మ్యాన్ నుండి ఏ ప్రొఫెషన్ అయినా ఉండనియండి, అది అందరికీ అవసరం. కాకపోతే ఎందుకు ఎంచుకోరు అంటే ఇదొక లెంతీ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్. ఎట్లా అంటే నువ్వు ఇంటర్ తర్వాతనో డిగ్రీ తర్వాతనో రావాలా, దాని తర్వాత 3 ఏళ్ళు 5 ఏళ్ళు చదవాలా, దాని తర్వాత ఇమీడియట్గా మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఏమీ ఉండవు, ప్లస్ సీనియర్ దగ్గరికి వెళ్ళినా కానీ పెద్ద అమౌంట్ ఏమి ఇవ్వడు, అండ్ దీనికి మనం అనుకున్న దానికన్నా కష్టం ఎక్కువ పడాల్సి ఉంటుంది. ఇవన్నిటితో కూడిన పని కాబట్టి ఎక్కువ మంది ఏమనుకుంటారంటే అరే లా ప్రొఫెషన్లో ఏముంది అనుకుంటారు. అందుకనేసి లా ప్రొఫెషన్ అమ్మో లాయరా వద్దు మాకు అన్న అది తలలో ఉండిపోయింది. ఇది ఇప్పుడు కాన్సెప్ట్ కాదు సార్, ఇది ఎప్పుడుదో అదే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కాలానికి చూసుకుంటే లీగల్ ప్రొఫెషన్లో వచ్చి నువ్వు నిజంగా సిన్సియర్గా ఎఫర్ట్ వేసి చదివితే కానీ చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆపర్చునిటీ, నువ్వు ఒక జడ్జి కావచ్చు, నీ లా అయిపోగానే నువ్వు ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ కావచ్చు, జేసీజే రాసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఇవి పడతాయి. నీకు గ్రూప్ 1 గ్రూప్ 2 పడినా పడకపోయినా కానీ జేసీజే అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు, నువ్వు లా ఆఫీసర్స్ కావచ్చు. ప్రతి ఆర్గనైజేషన్కి ఒక లీగల్ ఆఫీసర్ అవసరం. లా ఆఫీసర్స్ కావచ్చు, నువ్వు బ్యాంకు తీసుకో, బ్యాంక్ డిస్ప్యూట్స్ సాల్వ్ చేయడానికి నీకు అక్కడ లీగల్ ఆఫీసర్ అవసరం. కార్పొరేట్ కానీ లేదా ఏ ఆర్గనైజేషన్ అన్నా కానీ నీకు ఒక లీగల్ ఆఫీసర్ అవసరం పడతాడు. లేదు ఇవన్నీ పక్కన పెడదాము, నువ్వు ఒక మంచి అడ్వకేట్ అయ్యావంటే చచ్చే వరకు నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు. దెర్ ఇస్ నో రిటైర్మెంట్ ఫర్ లీగల్ ప్రొఫెషన్. అది ఎవరు అర్థం చేసుకోరు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మేడం, ఎర్నింగ్స్ అందరూ ఇవాళ రేపు చూసేది కాలేజ్ నుంచి వెళ్ళంగానే బయటికి రాగానే నేను సంపాదించాలి. అయితే లీగల్ డిపార్ట్మెంట్లో అంటే లీగల్ ప్రొఫెషన్లో ఆ ఎర్నింగ్స్ ఉన్నాయా మేడం? ఉన్నాయి. ఎట్లా అంటే మీరు అన్నట్టు ఇమీడియట్గా రాకపోవచ్చు. ఇప్పుడు 5 years కోర్స్ జాయిన్ కాగానే ఇంటర్మీడియట్ తర్వాత జాయిన్ అవుతాం. దాన్ని అవ్వగానే మనకు ఎవరు రండి మీకు కేసు ఇస్తా అని అనరు. కాకపోతే అట్లాంటివి కావాలనుకున్నప్పుడు నువ్వు కౌన్సిలింగ్ చేయి, కౌన్సిలింగ్లో డబ్బులు వస్తాయి. నువ్వు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక బోర్డు పెట్టుకో కౌన్సిలర్ అని. ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఉన్నాయి, సైకలాజికల్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నాయి. కార్పొరేట్ సైడ్ వాళ్ళు పొద్దు రాత్రి పనిచేసి మెంటలీ స్ట్రెస్ అయిన వాళ్ళు ఉన్నారు, యూ కౌన్సిల్ దెమ్. అట్లాంటివి ఉన్నాయి. లేదు నేను ఇవన్నీ చేసుకోను, ట్యాక్స్ లాస్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఒక పర్టికులర్ పీరియడ్ వస్తుంది మనకి, మార్చ్ ఆ మంత్లో మంచి ట్యాక్స్ ప్రొఫెషనర్ ఉంటే కానీ వాళ్ళు ఎంతో సంపాదించవచ్చు. నువ్వు సంవత్సరం అంతా సంపాదించేది ఆ 2-3 నెలల్లో సంపాదించుకోవచ్చు. లేదు నేను అవన్నీ ఏమి చేయను, నేను ప్రాక్టీస్కి వెళ్తా అంటే నువ్వు గట్టిగా కష్టపడితే నీకు ఎక్కడా కూడా లాస్ లేదు. కానీ మన పిల్లలు ఏం చూస్తున్నారంటే ఇప్పుడు ఇమీడియట్గా ఎల్ఎల్బి అయిపోగానే నాకు ఒక 1 lakh ఇచ్చే ఇది కావాలా, నాకు ఏసీ రూమ్ కావాలా, నాకు సపరేట్ రూమ్ కావాలా. అవి ఉండవు సార్ ఇందులో, అన్లెస్ అండ్ అంటిల్ నువ్వు కార్పొరేట్ సైడ్ వెళ్తే కానీ. అది కూడా నీకు దే విల్ స్టార్ట్ సమ్వేర్ 30,000 to 40,000 అండ్ దెన్ దే విల్ ఎన్హాన్స్ యువర్ పే. బట్ మన పిల్లలు ఎట్లా చూస్తున్నారంటే ఎల్ఎల్బి అయిగానే మనకు ఒక మంచి పొజిషన్లో ఉండాలంటే అట్లా ఉండలేము. మనది అది కాదు ప్రొఫెషన్. సో ఇది మనకున్న డ్రాబ్యాక్. ఒక్కసారి బేసిక్స్ కొద్దాం. ఇందాక మీరు అన్నమాట, ఇప్పుడు నా డాటర్ ఉంది, తను ఇప్పుడు 5th class చదువుతున్నాను. ఒక్కసారి నాకు తాను 5th నుంచి తాను ఒక అడ్వకేట్ అంటే ఒక డిగ్రీ తీసుకుని ఎల్ఎల్బి డిగ్రీ తీసుకుని బయటికి రావాలంటే ఎడ్యుకేషన్ ఎట్లా చేయాలి, తను ఏ డిగ్రీలు తీసుకోవాలి, అంటే ఏ సబ్జెక్టులు తీసుకోవాలి, ఒక్కసారి చెప్పండి. 5th classలో ఉన్న అమ్మాయి ఫస్ట్ బేసిక్ 10th అయిపోవాలి. 10th అయిపోయిన తర్వాత ఎనీ
కోర్స్, ఐదర్ ఇట్ మే బి బైపీసీ ఉండొచ్చు, ఎంపీసీ ఉండొచ్చు, సిఈసి ఉండొచ్చు, ఏదైనా తీసుకో. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 5 years కోర్స్లో జాయిన్ కావాలంటే ఇంటర్ తర్వాత జాయిన్ అవ్వచ్చు. ఓకే. లేదు 3 years కోర్స్లో జాయిన్ అవ్వాలంటే ఇంటర్ తర్వాత మళ్ళీ 3 years ఉంటుంది డిగ్రీ చేయాలి. డిగ్రీ కంపల్సరీ, ఎనీ డిగ్రీ. మనం ఈ డిగ్రీ ఆ డిగ్రీ అనట్లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ పోవాలంటే మనకు ఎంపీసీఓ అట్లాంటివి ఉండాలి, లేదు మనం మెడిసిన్ పోవాలంటే మనకు ఓన్లీ బైపీసీ ఉండాలి. అట్లా కాకుండా ఎనీ డిగ్రీ, ఈవెన్ బైపీసీ చేసిన వాళ్ళు కూడా రావచ్చు. ఎస్, బైపీసీ, ఎంపీసీ, ఆర్ట్స్ ఎవరైనా కానీ దీంట్లో జాయిన్ అవ్వచ్చు. సో 5 years కోర్స్ అయితే ఆఫ్టర్ ఇంటర్ తర్వాత 10+2 దట్ ఈస్ 10th ఇంటర్. లేదు 3 years అన్నప్పుడు 10+2+3 డిగ్రీ తర్వాత దే కెన్ జాయిన్. ఓకే. రెండు డిగ్రీలకు కూడా అంటే సేమ్ వాల్యూ ఉంటుంది. ఎస్, 2 డిగ్రీలకు కూడా సేమ్ వాల్యూ ఉంటుంది. 5 yearsకి వచ్చేసరికి మనకు 1 year సేవ్ అవుతుంది. ఎందుకంటే నాకు ఇంటర్ తర్వాత వస్తే 5 అంటున్నాం, అదే డిగ్రీ తర్వాత వస్తే 6 years అవుతుంది. అవి 3 ఇవి 3 6 years అవుతుంది. సో 1 year మనకు మిగులుతుంది. అందులో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 2 years కొన్ని నాన్ లా సబ్జెక్ట్స్ పెడతాము, నెక్స్ట్ 3 years లా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ లా సబ్జెక్ట్స్ ఫస్ట్ 2 years తక్కువ ఉంటాయి అండ్ మిగతా 3 years అన్ని లా సబ్జెక్ట్సే ఉంటాయి. వేరేస్ 3 yearsకి వచ్చేసరికి అన్ని లా సబ్జెక్ట్సే ఉంటాయి. సో అది అడ్వాంటేజ్. ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటాం మనం. ఓకే. ఈ 5 years అందులో 3 streams ఉన్నాయి. 3 రకాల మనకు 5 years కోర్స్ ఉన్నాయి. ఒకటి బిఏ ఎల్ఎల్బి, ఒకటి బీకామ్ ఎల్ఎల్బి, ఒకటి బీబీఏ ఎల్ఎల్బి. ఈ మూడిట్లో మనం ఏదన్నా జాయిన్ అవ్వచ్చు. డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ కామర్స్ బేస్డ్ వచ్చిండ్రు అనుకోండి, బీబీఏ, బీకామ్ ఇవి వాళ్ళకి కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటాయి సబ్జెక్ట్స్. ఎందుకంటే ఇప్పుడు ఆర్ట్స్ చదివి మళ్ళీ కామర్స్ చదివి ఆర్ట్స్కి వచ్చింది అనుకోండి కొంచెం ఇబ్బంది పడతాడు. హిస్టరీ చదవాలన్నా కానీ, హిస్టరీ ఆఫ్ కోర్స్ చదవాలన్నా వీటికి కొంచెం ఇబ్బంది పడతాడు. అట్లా అని మనం బేసిక్గా ఏం పెడతామంటే కొన్ని కామర్స్ సబ్జెక్ట్స్ పెడతాం అందులో, అందుకని వాళ్ళకి అది ఈజీ అవుతుంది. సో ఆ విధంగా మనము దాన్ని కరికులంని ఫ్రేమ్ చేసుకున్నాం అనమాట. ఒక విషయం వీళ్ళు ఏం చెప్తారంటే జనరల్ ప్రాస్పెక్టివ్లో బీబీఏ ఎల్ఎల్బి చేస్తే యూ కెన్ గో టు దిస్ కంపెనీ లాస్ అండ్ ఆల్ ఈజీగా చేసుకోవచ్చు. బిఏ ఎల్ఎల్బి చేస్తే క్రైమ్ వైపు ఇట్లా చేయాలి, అట్లాంటిది ఏమీ లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. ఎందుకంటే నీకు కార్పొరేట్ లాస్ అందులో ఉంటాయి, ఇందులో ఉంటాయి. కాకపోతే నీకు అక్కడ బేసిక్స్ ఏం చూపిస్తాడంటే ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఇవి ఉంటాయి. వాళ్ళ బేసిక్ సబ్జెక్ట్స్కి కొంచెం రిలేట్ చేస్తాం. ఎందుకంటే డైరెక్ట్లీ మనం తెచ్చి ఎల్ఎల్బిలో వాళ్ళని తోసేయకుండా అటు నుండి కొంచెం ట్రైన్ చేస్తూ ఇటు కలుపుతాం ట్రైన్ని. అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ ఏదైతే చేశారో దాన్ని బట్టి ఇక్కడ తీసుకోవచ్చు ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆప్షన్ ఉంటుంది. 3 ఆప్షన్స్. ఓకే మేడం, ఇప్పుడు ఎల్ఎల్బి తీసుకున్నాం. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మందికి తెలియని క్వశ్చన్ కూడా. ఎల్ఎల్బి తీసుకున్నాం, ఇందాక మీరు చెప్పారు మన జడ్జెస్ కానీ కోర్స్ ఇవి చేయొచ్చు, ఎగ్జామ్స్ రాయొచ్చు అని. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మేడం? అంటే యాజ్ ఎ జడ్జ్ అవ్వాలి, లేదా మేజిస్ట్రేట్ అవ్వాలనుకుంటున్నారు, లేదా గవర్నమెంట్లో వెళ్ళాలనుకుంటున్నారు, ఏదో గవర్నమెంట్ జాబ్ కావాలి, ఏం ఆప్షన్స్ ఉన్నాయి? ఏం ఎగ్జామ్ రాయాలి దానికి? నీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ జాబే, అంటే ఇట్ మే బి అడాక్ బేసిస్ ఆర్ మనకి గవర్నమెంట్ ప్లీడర్స్ కూడా పనికొస్తుంది. బట్ ఇట్ టేక్స్ సమ్ టైం, దానికి టైం పీరియడ్ ఉంది. ప్లస్ జడ్జెస్ కావాలనుకోండి, 2 రకాల జడ్జెస్ కావచ్చు మనం డైరెక్ట్ అపాయింట్మెంట్స్. వన్ ఈస్ జేసీజే, జూనియర్ సివిల్ జడ్జెస్. సెకండ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఏమవుతుందంటే 7 years తర్వాత వాళ్ళు 7 years ప్రాక్టీస్ చేసిన తర్వాత దానికి రాసుకోవచ్చు. ఇవి 2 మెయిన్ స్ట్రీమ్స్ మనం డైరెక్ట్ పోవడానికి. జేసీజే డైరెక్ట్ రాసుకోవచ్చా? yes immediately after completing your LLB you can join. జేసీజే రాసుకోవచ్చు. బట్ డిస్ట్రిక్ట్ మాత్రం 7 ఏళ్ళు ప్రాక్టీస్ ఉండాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ జేసీజే కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ డిస్ట్రిక్ట్ నీకు లీగల్ ఆఫీసర్స్, ప్రతి ఆర్గనైజేషన్లో లీగల్ ఆఫీసర్స్ ఉంటారు. ప్లస్ కార్పొరేట్ సైడ్ వెళ్ళొచ్చు, ప్లస్ కౌన్సిలింగ్ సైడ్ వెళ్ళొచ్చు, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఉంటాయి, మీడియేషన్ లాస్ ఉన్నాయి. ఈ మధ్య మనకు ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్, మీడియేషన్ లాస్ బాగా డబ్బులు తెచ్చి పెడుతున్నాయి వీ కెన్ సే. యంగ్ పిల్లలే కాకుండా ఈవెన్ రిటైర్డ్ జడ్జెస్ కూడా మీడియేషన్ చేస్తున్నారు ఇవాళ రేపు. సో అక్కడ చాలా డబ్బులు ఉన్నాయండి. కార్పొరేట్ సైడ్ చూసుకున్నా కానీ, మీరు కమర్షియల్ సైడ్ చూసుకున్నా కానీ, ఒక్క మీడియేషన్ చేసినామంటే some depends upon the litigation.
సో అవుట్ ఆఫ్ ది కోర్ట్ పోయి ఈ 3 చేసుకోవచ్చు. అది కాకుండా మీకు ఇప్పుడు చెప్పినట్టు ట్యాక్స్ చేసుకోవచ్చు. టాక్సేషన్ లాస్లో నువ్వు పర్ఫెక్ట్ ఉంటే ప్లస్ నీకు బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చినప్పుడు యాజ్ ఎ లీగల్ ఆఫీసర్ యూ కెన్ సాల్వ్ ది డిస్ప్యూట్స్, నెగోసియేషన్స్ చేసుకోవచ్చు, లిటిగేషన్ ఫైల్ చేయొచ్చు. చాలా 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 ఉన్నాయండి. ఏమీ లేదు నేను ఏమీ చెయ్యను, నేను సోషల్ సర్వీస్ చేస్తా అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేయొచ్చు. లేదు ఇంట్లో కూర్చొని కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ లేబర్ కోర్ట్స్ అండి. లేబర్ కోర్ట్స్లో లేబర్ అడ్వకేట్స్కి చాలా చాలా డిమాండ్. ఎందుకంటే లేబర్ ఇష్యూస్ 1-2 కావు సార్, చాలా ఉన్నాయి. అండ్ ఇంక్లూడింగ్ ఫ్యామిలీ ఇష్యూస్, డొమెస్టిక్ వైలెన్స్ తీసుకోండి, 498A తీసుకోండి. మనం అనుకుంటాము ఇవన్నీ ఫాల్స్ కేసెస్ అని, కాదు. ఫాల్స్ కేసెస్ చాలా తక్కువ. రియలీ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి మనం కౌన్సిలింగ్ అవసరం పడుతుంది, ప్లస్ లిటిగేషన్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఏరియాస్ సార్, ఎన్ నెంబర్ ఆఫ్ ఏరియాస్. నువ్వు ఏది తీసుకోవాలంటే అది తీసుకోవచ్చు. లేదు నేను ఓన్లీ రిట్స్ ఫైల్ చేసుకుంటా, నేను కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్ తీసుకుంటా అంటే నువ్వు హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఈ ఇన్ని చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ది థింగ్ ఈస్ నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ ఇది సెలెక్షన్ ప్రాసెస్. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక LLB చేయాలంటే సెలెక్షన్ ప్రాసెస్ ఏముంటుంది? యాజ్ ఫార్ ఎస్ సెలెక్షన్ అనేది ఉస్మానియా యూనివర్సిటీకి యూనిక్గా ఏమీ ఉండదు సార్. మనకి TS లా సెట్ అని ఉంటుంది. తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుందంటే మొత్తం స్టేట్ వైడ్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం TG లా సెట్ అంటున్నాం, తెలంగాణ లా సెట్. సో ఇది హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు చేస్తారు. దానికి ఒక కన్వీనర్ని అపాయింట్ చేస్తారు. సో ఆ కన్వీనర్ డ్యూటీ ఏంటంటే ఈ మన తెలంగాణ స్టేట్లో ఉన్న ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో అన్ని యూనివర్సిటీస్కి వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ది ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో పాస్ అయ్యి క్వాలిఫై అయిన వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కౌన్సిలింగ్ పెడతాం. మళ్ళీ అడ్మిషన్స్ ఉంటుంది. దానికి ఇంకొక కన్వీనర్ ఉంటాడు, అడ్మిషన్ కన్వీనర్ అని. వాళ్ళు ఏం చేస్తారంటే డిపెండింగ్ అపాన్ ది ర్యాంక్ అండ్ వెబ్, ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్సే అవుతున్నాయి, అడ్మిషన్స్ అన్నీ ఆన్లైన్ అవుతున్నాయి. కాబట్టి మనం ఇచ్చిన అకార్డింగ్గా ర్యాంకుని బట్టి వాళ్ళు అలాట్ చేస్తారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం రిజర్వేషన్ మ్యాట్రిక్స్ ఇవన్నీ కూడా చూస్తాం. సో వాటిని బట్టి మనం క్యాండిడేట్ని అలాట్ చేస్తాం. యాజ్ ఫార్ ఎస్ ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ వచ్చేసరికి మన దగ్గర కనీసం ఒక 100 లోపు ర్యాంక్ వస్తే ఇక్కడ అడ్మిషన్ వస్తుంది. సో ఏదన్నా ఉండనియండి, కేటగిరీ ఏదన్నా ఉండనియండి, డిమాండ్ అయితే హైయే ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది మేడం ఈ లా సెట్ ఎగ్జామ్ అనేది? లా సెట్ ఎగ్జామ్ మనం నోటిఫికేషన్ మార్చిలో ఇస్తాం సార్, మేలో ఎగ్జామ్ జరుగుతుంది. సమ్వేర్ ఇన్ ది మంత్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అయితే మనకు కొంచెం లేట్ అయింది, కానీ ఈసారి మట్టుకి సెప్టెంబర్లో జరిగినాయి. అండ్ సెకండ్ కౌన్సిలింగ్ ఇప్పుడు జరుగుతుంది. సో వన్స్ ది సెకండ్ ఎస్ LLM కూడా ఇప్పుడు పిల్లలందరూ బయట ఉన్న వాళ్ళే LLM కౌన్సిలింగ్ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ది, సెకండ్ ఫేజ్ది కూడా అయిపోయిందంటే విల్ క్లోజ్. సో మనం LLB తర్వాత చేసే కోర్సు LLM మాస్టర్. ఎస్ ఓకే మేడం, ఇక్కడ ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే యాజ్ ఎ లీగల్ అంటే LLB కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత ఒక అడ్వకేట్ ఈ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయి, ఎన్ని కోర్ట్స్ ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్లు హైకోర్టులో ప్రాక్టీస్ చేయాలి, లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళాలనుకుంటున్నాడు, ఎట్లా ఉంటుంది మేడం? అంటే ఈ కోర్టులో ఏమైనా ఉన్నాయా, ఎగ్జామ్స్ ఉన్నాయా? ఈ కోర్టులో ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీ ఈ ఎగ్జామ్ రాయాలి, లేదా ముందు లోవర్ కోర్టులో ఇన్ని సంవత్సరాలు నువ్వు పనిచేసి ఈ కోర్టుకి రావాలి, అట్లా ఏమైనా ఉందా మేడం? సార్ అడ్వకేట్లు 2 రకాలు, ఒకటి అడ్వకేట్, ఒకటి సీనియర్ అడ్వకేట్. ఓకే, మనం జాయిన్ అయిన తర్వాత జాయిన్ ఎట్లా అవుతామంటే ఇక్కడ మనం LLB డిగ్రీ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి స్టేట్కి ఒక బార్ కౌన్సిల్ ఉంటుంది, స్టేట్ బార్ కౌన్సిల్ అని. ఆ బార్ కౌన్సిల్లో వీళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళు అడ్వకేట్గా గుర్తింపబడతారు. గుర్తించిన తర్వాత ఎగ్జామ్ ఉంటుందా లేదా జస్ట్ ఎన్రోల్మెంట్? ఫస్ట్ ఇది ఎన్రోల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ ఉంటుంది అందరి స్టూడెంట్స్కి. వాళ్ళు నేషనల్ లా స్కూల్ ఉండొచ్చు, ట్రెడిషనల్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు, డీమ్డ్ ఉండొచ్చు. ఇవి అన్నిటికీ కూడా ఒక నేషనల్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ ఉంటుంది. ఆ బార్ ఎగ్జామ్లో కానీ పాస్ అయితే వాళ్ళంతా వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు. బార్ ఎగ్జామ్కి నేను పాస్ కాకపోతే నువ్వు ఎవరి చేతి కింద నువ్వు పనిచేస్తావు యాజ్ ఎ జూనియర్,
వాళ్ళ పేరు మీద నువ్వు కూడా ప్రాక్టీస్ చేసుకుంటావు. నీ అంతలు నువ్వు చేయాలనుకుంటే మటుకు బార్ ఎగ్జామ్ కంపల్సరీ. ఓకే, నేను ఇప్పుడు ఎల్ఎల్బి కంప్లీట్ చేసి బయటకు వచ్చి బార్ ఎగ్జామ్ రాసినాను. ఇది ఒక యాంగిల్ సార్. ఓకే సార్. అండ్ కంటిన్యూషన్ ఫర్ యువర్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు హైకోర్టులో చేయాలంటే ఏం చేయాలా, సుప్రీంకోర్టు చేయాలంటే ఏం చేయాలా అన్నారు. ఫస్ట్ అయితే బార్ ఎగ్జామ్, దిస్ ఈజ్ వన్ స్టెప్. హైకోర్టుకి ఏమీ లేదండి. హైకోర్టులో, లోవర్ కోర్టులో మనం ఎక్కడన్నా చేసుకోవచ్చు. లోవర్ కోర్టులో చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ట్రయల్స్ ఎట్లా జరుగుతాయి, ప్రొసీజర్ ఏముంది, ఫస్ట్ ఏం ఫైల్ చేయాలా, దాని తర్వాత ఏం ఫైల్ చేయాలా, ఎంత స్టాంప్ డ్యూటీ పెట్టాలా, ఎట్లా ప్రజెంట్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా మనకు లోవర్ కోర్టులో తెలుస్తాయి. హైకోర్టులో ఏంటంటే ఓన్లీ రిట్స్, అపీల్స్ ఇవి వస్తాయి. సో ఇక్కడ నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, స్టేట్లో హైకోర్టులో చేసుకోవచ్చు, లోవర్ కోర్టులో చేసుకోవచ్చు. కానీ సుప్రీంకోర్టుకు పోవాలనుకుంటే మట్టికి ఒక ఎగ్జామ్ ఉంటుంది, అడ్వకేట్ ఆన్ రికార్డ్ అని. ఓకే, ఆ ఎగ్జామ్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. అది రాస్తేనే యు ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ జడ్జెస్. అంటే సుప్రీం కోర్టు సెపరేట్ ఎగ్జామ్ ఉంది, సెపరేట్ ఎగ్జామ్, అది కంపల్సరీ క్లియర్. yes yes. ఓకే ఓకే ఓకే. అంటే హైకోర్టులో మాత్రం ఇమీడియట్ గా ప్రాక్టీస్ ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ రాయాలి, మనం రాసి క్లియర్ చేయాలి. అట్లాంటప్పుడు మరి ప్రతి స్టేట్ కి కూడా ఒక బార్ కౌన్సిల్ అని ఎందుకు ఇచ్చారు? ప్రతి స్టేట్కి ఎందుకు ఇచ్చిందంటే అన్ని రికార్డ్స్ ఇప్పుడు 2 బార్ కౌన్సిల్స్ ఉంటాయి సార్ మనకి. అడ్వకేట్స్ యాక్ట్ కింద మనకు ఒక యాక్ట్ ఉంటుంది. ఈ అడ్వకేట్స్కి అందరికీ ఒక యాక్ట్ ఉంటుంది, 1961 యాక్ట్ ఒకటి ఉంది. సో అందులో ఏంటంటే బార్ కౌన్సిల్ ఫంక్షన్స్, పవర్స్, మిస్కాండక్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అందులో ఏంటంటే 2 రకాల బార్ కౌన్సిల్స్ ఉంటాయి. ఒకటి ప్రతి స్టేట్కి ఒక బార్ కౌన్సిల్, అన్ని బార్ కౌన్సిల్స్కి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటుంది. సో వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు అవన్నీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ లిస్ట్ పంపిస్తారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి. ఇక్కడ ఏంటంటే ఎంతమంది ఎన్రోల్ అయ్యిండ్రు, సపోజ్ ఎవరన్నా మిస్కాండక్ట్ అట్లాంటివి చేసి రిమూవ్ అయ్యారనుకోండి, వాళ్ళ లిస్ట్ కూడా పంపిస్తారు. సో దట్ సూపర్విజన్ అనమాట. అది హెడ్, వీళ్ళందరూ వాళ్ళ కింద సబార్డినేట్ సూపర్వైజ్ చేస్తారు. నాట్ ఓన్లీ దాట్, దే ఆర్ గోయింగ్ టు డూ అన్ని కాలేజెస్ పైన సూపర్విజన్ పెడతారు. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది అడ్వకేట్స్కి ఏమన్నా బెనిఫిట్స్ ఇవ్వాలన్నా కానీ అవన్నీ కూడా చూసుకుంటారు, ఇంక్లూడింగ్ లీగల్ ఎయిడ్. ఇవన్నీ కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఫాలో అవుతారు. ఎందుకు 2 అంటే ప్రతి స్టేట్ది అందరిది ఒక లిస్ట్ పెట్టుకోవాలంటే వాళ్ళకు కుదరదు కాబట్టి స్టేట్ సెపరేట్ ఇచ్చారు. ప్రతి స్టేట్కి ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక డౌట్ మేడం, నేను తెలంగాణలో ఎల్ఎల్బి పాస్ అయినా, నేను తెలంగాణ స్టేట్ నుంచి బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అవ్వకుండా నేను వేరే స్టేట్ నుంచి అవ్వచ్చా? అవ్వచ్చు కానీ ఒకటే ఎన్రోల్మెంట్ ఎక్కడన్నా కానీ. ఓకే ఓకే, అంటే డిఫరెంట్ స్టేట్ నుంచి చేసుకోవాలి, ఒకే చోట చేయాలి, ఒకటే ఎన్రోల్మెంట్. నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ ఎక్కడన్నా చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ సుప్రీం కోర్ట్ త్రూ అవుట్ ఇండియా చేసుకోవచ్చు. ఓకే. మొన్న ఒక ఇష్యూ వచ్చింది ఏంటంటే కొందరు పిల్లలు డిస్టెన్స్లో చేసినందుకు వాళ్ళకి మన తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ యాక్సెప్ట్ చేయలేదు, వేరే దగ్గర వెళ్ళి వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నారు. సో అట్లా ఫ్లెక్సిబిలిటీ ఉంది. కానీ నువ్వు ఒక్కసారి ఎన్రోల్ అయితే మట్టికి ఎక్కడన్నా ప్రాక్టీస్ చేయొచ్చు, ఎక్సెప్ట్ సుప్రీం కోర్ట్. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న సందేహం ఇందులో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మీద ఒక క్రిమినల్ కేసు ఉంది, తను ఒక అడ్వకేట్గా, అంటే బీయింగ్ అది కాలేజ్ డేస్ తర్వాత తన మీద ఏదో కేసు అయింది, క్రిమినల్ కేసు ఉంది, తను కాలేజ్ కంప్లీట్ చేసుకున్నాడు, ఎల్ఎల్బి చేసుకున్నాడు, తాను క్రిమినల్ కేసు ఉన్నప్పటికీ కూడా వెళ్ళి బార్ కౌన్సిల్ ఎన్రోల్ చేసుకోవచ్చా? ఏమైనా కేసెస్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఉండకూడదు అని చెప్పేసి? నిన్నటి కాక మొన్న ఒక 3 days బ్యాక్ ఒక బార్ కౌన్సిల్ రూల్స్ పంపించిండ్రు మాకి. ఓకే, ఏమనంటే ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ కైండ్ ఆఫ్ క్రిమినల్ రికార్డ్ ఉన్నా యు ఆర్ సపోజ్ టు డిస్క్లోజ్. లేదు, డ్యూరింగ్ ది కోర్స్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ యు ఆర్ సపోజ్ టు ఇన్ఫార్మ్. ఆఫ్టర్ ది కోర్స్ బిఫోర్ ది ఎన్రోల్మెంట్ ఏమైనా ఉన్నా కానీ యు ఆర్ సపోజ్ టు డిస్క్లోజ్. సో అది ఖచ్చితంగా. ఇదివరకు ఏమంటుండే అంటే మనము బార్ కౌన్సిల్కి మనం క్రిమినల్ రికార్డ్ కానీ లేదా మారల్గా ఏదన్నా రాంగ్స్ చేసినా కానీ అవి చూపియాలని అంటుండే. కానీ అది కాకుండా ఇప్పుడు ఖచ్చితమైన రూల్స్ ఇచ్చిండ్రు వాళ్ళు, ఖచ్చితంగా రూల్ ఫ్రేమ్ చేసిండ్రు. వీ ఆల్రెడీ గాట్ ది ఇన్ఫర్మేషన్, వీఆర్ సపోజ్ టు సర్క్యులేట్ అమాంగ్, ఆల్రెడీ ఇట్ ఈస్ బీన్ సర్క్యులేటెడ్, బట్ అఫీషియలీ వీఆర్ గోయింగ్ టు సర్క్యులేట్ అమాంగ్ ఆల్ ది కాలేజెస్. కాలేజ్లో చదువుతున్న వాళ్ళ మీద ఉన్నా కూడా డిస్క్లోజ్ చేయాలి, ఎనీథింగ్ బిఫోర్, అట్ ది టైమ్, ఆఫ్టర్వర్డ్స్. ఓకే, ఏది ఉన్నా యు ఆర్ సపోజ్ టు ఇన్ఫార్మ్ ది కాలేజ్ యాజ్ వెల్ యాజ్ టు ది బార్. ఓకే ఓకే, బట్ విల్ గెట్ ద లైసెన్స్ ఇఫ్ యూ ఇన్ఫార్మ్ ఆల్సో. అంత మొత్తం ఫర్నిష్ చేస్తే విల్ గెట్ ద లైసెన్స్
ఆర్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద బార్ కౌన్సిల్ డెసిజన్ వాళ్ళు తీసుకోవాలి? Because this is the new rule. Okay. We don't know how they are going to react. ఓకే మ్యామ్. ఇప్పటిదాకా మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడినాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎల్ఎల్బి ఎట్లా ఏంటి అన్నది. ఇప్పుడు ఒక జనరల్ ప్రాస్పెక్టివ్గా మనం చూస్తే మన దేశంలో ఉమెన్ సేఫ్టీ వస్తే ఉమెన్ రైట్స్ ఈ రెండు అంటే చాలా మార్పులు జరుగుతున్నాయి. రోజు ఏదో కొత్త సేఫ్టీ మెజర్స్ తీసుకొస్తున్నారు, మేము అది చేస్తున్నాము, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో తీసుకొస్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ అన్న స్టేట్ అన్నది ప్రతిసారి వస్తుంది. ఏదో ఒక కొత్త క్రైమ్ జరగడము, అది ఇంకా హీనియస్ క్రైమ్గా ఉండడము ఉమెన్స్ మీద. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఉమెన్స్ రైట్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? As far as women rights are concerned, నేను ఏంటంటే సార్, మామూలుగా మనము యంగ్స్టర్స్కి రైట్స్ ఉన్నాయా లేవా, విమెన్ పెద్దగా అయినాకనా కాలేజ్కి వచ్చినాకనా కాదు. విమెన్ రైట్ ఎక్కడి నుండి కన్సిడర్ చేయాలంటే రైట్ ఫ్రమ్ ది ఊంబ్ ఆఫ్ ది మదర్. తల్లి కడుపులు ఉన్నప్పటి నుండే తనకు రైట్ ఉంది. అది ఇన్హరెంట్ రైట్. ఇన్హరెంట్ రైట్ అంటే మనకు స్వతహాగా వచ్చే రైట్. అది నేను పుట్టడానికి నాకు రైట్ ఉంది, నేను పెరగడానికి రైట్ ఉంది, నేను చదవడానికి రైట్ ఉంది, నేను పెళ్లి చేసుకోవడానికి రైట్ ఉంది, నేను జాబ్ చేయడానికి రైట్ ఉంది. సో ఇట్లాంటి రైట్స్ అన్నీ కూడా మనకి డిఫరెంట్ రైట్స్ ఉన్నాయి సార్. ఒకటి కాన్స్టిట్యూషన్ పరంగా రైట్స్ ఉన్నాయి, రైట్ టు ఈక్వాలిటీ అనొచ్చు, రైట్ టు ఫ్రీడమ్ అనొచ్చు, ఇవన్నీ రైట్స్ ఉన్నాయి. అవి కాకుండా లేబర్ లాలో రైట్స్ ఉన్నాయి, లైక్ రైట్ ఏంటి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. అంటే ఇప్పుడు మామూలుగా మనము ఎక్కడన్నా చూసినప్పుడు ఎట్లుంటుందంటే మగవాళ్ళకు ఒక రేట్ ఇస్తారు, ఆడవాళ్ళకు ఒక రేట్ ఇస్తారు. ఈవెన్ మళ్ళీ అది కాకుండా ఎక్కడ మనం చూసినా కానీ దో కొంతమంది విమెన్ దే ఆర్ ఇన్ హయ్యర్ పొజిషన్స్, బట్ మోస్ట్ ఆఫ్ ది విమెన్ ఆర్ బీన్ డిప్రైవ్డ్, లేదా వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇంతవరకు రాలేదు. నిజంగా వచ్చినాయి అంటే ఎక్కడో చాలా తక్కువ మందికి. ఇప్పుడు నేను అనొచ్చు, నువ్వు ఒక విమెన్ అయ్యి ఉండి నువ్వు ఒక పొజిషన్లో ఉండి నీకు రాలేదు అంటున్నావా అని అనొచ్చు. దట్ డజంట్ మీన్స్ దట్ నేనేమి డిస్క్రిమినేషన్కి నా ఏమంటాం, నేను డిస్క్రిమినేషన్కి ఫేస్ చేయలేదంటారా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ మీ వెదర్ ఐఎమ్ డిస్క్లోజింగ్ ఆర్ నాట్ డిస్క్లోజింగ్. నేను చెప్తున్నానా చెప్తలేనా అది వేరే విషయం. బట్ అన్ని ప్లేస్లలో డిస్క్రిమినేషన్ ఉంది సార్. ఇట్ మే బీ వర్క్ ప్లేస్, ఇట్ మే బీ హౌస్, అది ఇల్లు ఉండొచ్చు, పనిచేసే ప్లేస్ ఉండొచ్చు, లేదు ఎనీ ప్లేస్. కానీ మనం ఏం చేయాలంటే వీ మస్ట్ నో అవర్ రైట్స్ అండ్ వీ మస్ట్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్. మనంతలో మనం కొట్లాడితే తప్ప ఎవరు తీసుకో అమ్మా అని నీకు ఎవరు ఇయ్యరు. పార్లమెంట్ లాంటి ప్లేస్ని ఉమెన్స్ అట్లీస్ట్ 33% ఉండాలి అని చెప్తే 11-12% కూడా లేరు అని చెప్పేసి ఒక విషయము. మన అసెంబ్లీ లాంటి ప్లేస్లోనే లాస్ట్ టైం ఉన్నటువంటి ప్రభుత్వంలో అయితే ఇంకా దరిద్రం ఉంటే ఈసారి కూడా ఆ 33% లేరు. అయితే దీని మీద రోజు ఏదో ఒక పోరాటం జరుగుతూనే ఉంటుంది. బట్ ఆ పోరాటం పొలిటికల్గానే ఉంటుంది, పాలిటిక్స్తో ఖతమైపోతుంది. నిజంగా ఆడవాళ్ళల్లో మేము పోరాటం చేయాలి, మా హక్కులు మాకు కావాలి అని చెప్పేసి ఒక స్ఫూర్తి రావాలంటారా? మీలాంటి వాళ్ళు బయటికి వస్తే కానీ అది రాదంటారా? ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు పాలిటిక్స్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఐఎమ్ హ్యావింగ్ సర్టన్ లిమిట్స్. అండ్ నాట్ ఓన్లీ మై సెల్ఫ్, నేనే కాదు, ప్రతి లేడీకి ఎవరైతే వర్క్ చేస్తున్నారో లేదా వర్క్ చేస్తున్నారా కాదా పక్కన పెడితే ప్రతి విమెన్కి సర్టన్ బౌండరీస్ ఉంటాయి సార్. వీ కెనాట్ గో బియాండ్ దట్. అఫ్ కోర్స్ వీ మే గో, బట్ ఎస్ వీ హ్యావ్ సర్టన్ లిమిట్స్. పెళ్ళైన వాళ్ళము లేదా ఇల్లు ఉంది, ఫ్యామిలీ ఉంది, రైట్. ఇప్పుడు మీరు అర్ధరాత్రి వచ్చినట్టు మేము రాలేము, అన్లెస్ అండ్ అంటిల్ ఒక సెక్యూరిటీ మాకు ఉంటే తప్ప. అన్ననో తమ్ముడో ఎవరో హస్బెండో ఎవరో ఒకళ్ళు మాకు వీఆర్ సమ్వేర్ డిపెండింగ్ అండ్ వీఆర్ సమ్వేర్ ఇండిపెండెంట్. అట్లా ఎస్ మీరు అనొచ్చు, ఇఫ్ ఎట్ ఆల్ రియలీ వీఆర్ ఇంట్రెస్టెడ్, ఎస్ వీ క్యాన్ గో. మాట్లాడింది నా నెక్స్ట్ క్వశ్చన్ మేడం, ఉమెన్ సేఫ్టీ. ఉమెన్ సేఫ్టీ మొన్న జరిగిన సంఘటన, సిన్స్ యు ఆర్ ఏ లీగల్, అంటే మీరు ప్రొఫెసర్, లీగల్గా మీరు చదువు చెప్పే ప్రొఫెసర్ కాబట్టి మీకు చట్టం తెలిసిన వాళ్ళు మీరు కాబట్టి, మేడం మొన్న జరిగిన సంఘటన ఆల్ ఇండియాని మొత్తం కుదిపేసింది. వెస్ట్ బెంగాల్లో, కలకత్తాలో జరిగినటువంటి సంఘటన నిజంగా మేడం, అది అట్లాంటి సంఘటనలు ఆడవాళ్ళ మీద జరుగుతున్నాయంటే యాక్చువల్గా విల్ నాట్ డిస్కస్ ద పాలిటిక్స్, నో, కోర్ ఆఫ్ దట్ ఇష్యూ ఎక్కడి నుంచి మొదలవుతుంది మేడం? యాక్చువల్గా
బికాజ్ మనం ఇంటర్నెట్లో కొడితే వాట్ ఈస్ ద రీజన్ అంటే 10 వస్తాయి, ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, పవర్టీ అన్నీ వస్తాయి. బట్ వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ ఇష్యూ? ఇట్ ఈస్ నాట్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ సార్. చదువు లేనోడు చేస్తలేడా? చదువు ఉన్నోడే చేస్తున్నాడు, అందరూ చేస్తున్నారు సార్. వెదర్ ది పర్సన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, ది జెండర్, ఫస్ట్ థింగ్ జెండర్, ఆడ మగ. అండ్ టిల్ టుడే ఆల్సో ఇప్పటికీ కూడా మనము ఆ మేల్ డామినేషన్ నుండి బయటపడలేదు. ఇంత దూరం వచ్చినా, ఇంత ఎడ్యుకేటెడ్ అయినా కానీ, ఇంతమంది విమెన్ ఎడ్యుకేట్ అయినా కానీ ఆ మేల్ డామినేషన్ అనేది పోలేదు. అది ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆఫ్టర్ ఆల్ షీ ఈజ్ ద విమెన్. ఏ పొజిషన్ అన్నా ఉండనియండి, ఆఫ్టర్ ఆల్ షీ ఈజ్ ద విమెన్. ఈ ఆఫ్టర్ ఆల్ అన్న వర్డ్ ఇంకా యూస్ చేస్తున్నారు, చేస్తారు కూడా. అది పోవాలా? అది ఎవరికి పోవాలా? ది మేల్ మెంటాలిటీ హ్యాస్ టు బి చేంజ్. సారీ టు సే దిస్, ది మేల్ మెంటాలిటీ హ్యాస్ టు బి చేంజ్డ్. అది ఎక్కడ చేంజ్ అవుతుంది? ఇప్పుడు నేను అంటాను, అరే నువ్వు నా కొడుకురా, నువ్వేమన్నా చేయొచ్చు, ఇప్పుడు నేను అనొచ్చు, ఐఎమ్ ఏ ప్రొఫెసర్, నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, ఐ కెన్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అన్నాను అనుకో, వాడికి ఏమి ఇస్తున్నా నేను? ఒక ఆయుధం ఇచ్చి పంపుతున్నా ఇట్లాంటి హీనమైన క్రైమ్స్ చేయడానికి. అది నేనన్నా అనుకో, తప్పు నువ్వు. నేను ఒక టీచర్ని, నేను నా పిల్లలకి ఎట్లా చెప్తున్నాను కాలేజ్లో, నీకు నేను ఫస్ట్ నేర్పించినాను, నువ్వు అట్లాంటివి చెయ్యొద్దు నాన్న అన్నాను అనుకో, సమ్వేర్ ఐఎమ్ కంట్రోలింగ్ హిమ్. సో ఇక్కడ ఎడ్యుకేట్ అయ్యిండా, సైకలాజికల్గా బాగాలేదా, వాడు సైకలాజికలీ డిప్రెస్డ్ ఉన్నాడా, లేదా హీ టార్గెటెడ్ ది విమెనా, లేదా విమెన్ ఎడ్యుకేటెడ్ కాలేదా, లేదా వీడు ఎడ్యుకేటెడ్ కాలేదా? కాదు సార్. అక్కడ యూ హ్యావ్ అ మాలఫైడ్ థాట్. నీ మైండ్లో అట్లాంటి థాట్ ఉన్నదంటే యు ఆర్ డూయింగ్. ఎవరన్నా ఉండని అండి, అది నువ్వు చిన్నోడా పెద్దోడా ఇవన్నీ అనవసరం. హీ మస్ట్ బీ పనిష్డ్ వెరీ స్ట్రిక్ట్లీ. లాస్ ఉన్నాయి, లేవని కాదు. మొన్నటికి మొన్న కొత్త లాస్లో కూడా నీకు డెత్ సెంటెన్స్ దాకా ఇచ్చినాము. బట్ వాట్ ఈస్ ది యూస్? మనం ఇంప్లిమెంటేషన్ లేదు. ఇప్పుడు 4 పొలిటికల్ పార్టీస్ వచ్చి ఒకళ్ళు అయ్యో అంటారు, ఒకళ్ళు పోనీ అంటారు, ఒకళ్ళు దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. మన లా ఎట్లా ఉందంటే, ఒక పక్కనేమో మనము విక్టిమ్ని సపోర్ట్ చేస్తున్నాము, ఒక పక్కనేమో మనం అక్యూస్ని బయటికి పోరా అనేటట్టు కూడా పెడుతున్నాం. ఎవిడెన్స్ లేదనుకో, వాడు ఏం చేస్తాడు? మంచిగా వెళ్ళిపోతాడు కాలర్ ఎగరేసుకుంటా. అదే ఎవిడెన్స్ చిట్టుకు పెట్టినావు అనుకో, లేదు నువ్వు చేసినావు, నువ్వు దొరికినావు, సీసీ కెమెరాలో ఉన్నావు కాబట్టి యు ఆర్ సపోజ్ టు బి పనిష్డ్ అన్నాం అనుకో, వాడు ఎందుకు పోతాడు? రేపు పొద్దున ఇంకొకడు ఎందుకు చేస్తాడు? సో మనం డ్రాగ్ చేస్తున్నాం ఇష్యూని. 4 ఇన్వాల్వ్ అవుతున్నారు. వై జుడిషియరీ ఈజ్ నాట్ టేకింగ్ దట్ మచ్ కేర్? ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ జుడిషియరీ ఫాల్ట్ అనట్లేను. జుడిషియరీకి కూడా సర్టన్ లిమిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎవిడెన్స్ చూపిస్తే కానీ జడ్జి పనిష్ చేయలేడు, జడ్జి రాయలేడు. సో ఇక్కడనే మనం ఇక్కడ మ్యానిపులేట్ చేస్తున్నామా లేకుంటే ఏం చేస్తున్నామా తెలియదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, రైట్? పబ్లిక్ ఇంతమంది తప్పు అన్నప్పుడు వై ది కోర్ట్స్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ పనిషింగ్ ది పర్సన్ ఇమీడియట్లీ? మళ్ళీ మనం నేను అంటాను, ఎందుకంటే ఐఎమ్ ఏ క్రిమినల్ లా టీచర్, నాకు తెలుసు ప్రొసీజర్ పరంగానే వెళ్ళాలా, మనం కాదనట్లేము. బట్ ఇట్లాంటి వాటిల్లో కూడా నువ్వు అంత డిలే చేస్తే రేపు పొద్దున మనం ఏం మెసేజ్ పంపిస్తున్నాం? ఇప్పటికే వర్స్ట్ ఉంది విమెన్ సిచ్యువేషన్. ఎక్కడ పోయినా కానీ అది ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, అన్ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. ఓ ఆడపిల్ల మంచిగా పోతుంది అంటే ఓ చెడు ఉద్దేశంతో చూస్తున్నాం. చూసే చూపులను కూడా మనం తప్పుగా ఉంటే పనిష్ చేయొచ్చు అంటున్నాం, కానీ ఎంతమందిని పనిష్ చేస్తున్నాం? లా ఉంది, క్రిమినల్ లా చెప్తుంది. బట్ ఫాస్ట్ ట్రయల్స్ అని చెప్పి కొన్ని పెట్టారు, అవి యూస్ఫుల్గా లేవా మేడం? అంటే అంతగా ఏమీ లేవు. ఓకే. సో సమ్హౌ ఇది ఇంకా మారాలంటారు? చాలా మారాలి సార్, చాలా మారాలా. చాలా ధైర్యవంతులైన ఏమంటాం అథారిటీస్ రావాలా. మనం అనుకుంటే సరిపోదు, మనకి ఎట్లాంటి అడ్మినిస్ట్రేటర్స్ రావాలంటే రాంగ్ కానీ అట్లా అని నేను చంపేయండి ఎక్కడ పడితే అక్కడ అనట్లేను. గో అకార్డింగ్ టు ది ప్రొసీజర్ ఫాలో కండి, చెయ్యండి, బట్ మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే మ్యామ్, ఇందాక మీరు అన్న ఒక మాట, కొత్త లాస్ వచ్చాయి అని చెప్పేసి, అంటే యాక్చువల్గా అందులో కొత్తది ఏముంది మేడం? కొత్త అంటే పేర్లు మార్చడం తప్పిస్తే ఇంకేమన్నా కొత్తగా ఉందా? 70% ఏం కొత్తది లేదు సార్.
ఓకే 70% లేదు. 70% ఏం కొత్తది లేదు. ఓకే ఉన్న కాన్సెప్ట్సే ఉన్నాయి, ఉన్న లాసే ఉన్నాయి. కాకపోతే కొన్ని మట్టుకు చేంజ్ చేసిండ్రు. ఎక్కడంటే కొన్ని ఏరియాస్లో మనకి లాకునస్ ఉండిండే, గ్యాప్స్ ఉండిండే. ఓకే లైక్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నీ మనకి ఏమీ ఇంక్లూడ్ చేయలేదు. ఈ చైన్ స్నాచింగ్ కానీ ఇట్లాంటివి ఏమీ ఇంక్లూడ్ చేయలేదు. అట్లాంటి కొన్ని కొత్త రాంగ్స్ని ఐడెంటిఫై చేసిన, అంతే తప్ప మిగతా లా అంతా యాజ్ ఇట్ ఈస్. కాన్సెప్ట్స్ కానీ ఇందులో ఏమన్నా కొత్తగా ఉమెన్ సేఫ్టీ కోసం కొత్తగా తీసుకురాలేదా? కొత్త ఉమెన్ సేఫ్టీ ఏమీ లేదు సార్. ఉన్న వాటినే మనం జస్ట్ వి పాలిష్డ్ అంతే అంతే అంతే. ఓన్లీ పేర్లు మారిన తప్పితే ఇంకా కొత్తగా ఏం రాలేదు. ఓకే మేడం, ఇది పోక్సో యాక్ట్ ఏదైతే మనకు తెలిసిందే, పోక్సో యాక్ట్ వల్ల చాలా చేంజెస్ వచ్చేస్తాయి. యాక్ట్ వచ్చేసింది అంటే 2012లో వచ్చినప్పుడు చెప్తే అసలు పోక్సో యాక్ట్ పేరు చెప్పే అడ్వకేట్స్ భయపెట్టేవారు. ఆ యాక్ట్లో నువ్వు అరెస్ట్ అయినావంటే లోపలికి వెళ్ళిపోతావు. ఇప్పుడు ఎట్లుందంటే మేడం, పోక్సో యాక్ట్ అరెస్ట్ అవుతున్నాడు, 15 రోజుల్లో బయటకు వచ్చేస్తున్నాడు. అంతా యాక్చువల్లీ బెయిల్ లేదంటారు కదా, మరి ఎట్లా బయటకు వచ్చేస్తున్నారు? దట్ ఈస్ వాట్ సార్. అంటే ఇక్కడ 2 విషయాలు సార్. ప్రొసీజర్ పరంగా ఏమీ ఎవిడెన్స్ లేదనుకోండి, దెన్ వీ క్యాన్ రిలీజ్ ది పర్సన్. దట్ టు దెర్ ఈజ్ అ ప్రాసెస్. ఏదైతే నాన్ బెయిలబుల్ ఉందో అప్పుడు ఏం చేస్తామంటే 90 రోజులు చూస్తాం. 90 రోజుల లోపల ఎవిడెన్స్ ఏమీ పెట్టలేదు, పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఇవ్వలేదు, దెన్ వీ సే దాట్ సరే ఎవిడెన్స్ ఏమీ లేదు కాబట్టి వదిలేస్తాం. లేదు, ట్రయల్ స్టార్ట్ చేస్తాం. ఛార్జ్ షీట్ చేయాలి, లేకపోతే డిశ్చార్జ్ చేస్తాం. అప్పుడు మట్టికి మళ్ళీ మనకి ఎవిడెన్స్ ఏమైనా గ్యాదర్ అయినప్పుడు విల్ రికాల్ హిమ్. సీరియస్ కేసెస్, సింపుల్ కేసెస్లో అయితేనేమో 60 days చూస్తాము, దెన్ వీఆర్. బట్ ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే వాడు 15 రోజుల్లో లోపల బయటకు వచ్చేస్తున్నాడు. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ హరాస్మెంట్ కేసెస్ అట్లానే ఉన్నాయి, ఇన్ కేస్ ఆఫ్ డౌరీ డెత్స్ అట్లానే ఉన్నాయి, ఇన్ కేస్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అట్లానే ఉన్నాయి. ఇవన్నీ యాక్ట్స్ ఉన్నాయండి. స్పెషల్ లాస్ ఆర్ వెరీ గుడ్ సార్. లా పరంగా మనకి ఏమీ డౌట్ లేదు. ఇంప్లిమెంటేషన్ ఇస్ నిల్. విమెన్ రిలేటెడ్ ఆఫెన్సెస్లో ఇంప్లిమెంటేషన్ ఇస్ నిల్. Whether it may be sexual harassment, whether it may be harassment by the family members, whether it may be domestic violence, or it may be any kind of wrongful act తీసుకోండి, ఇంక్లూడింగ్ మన రేప్ కేసెస్. ఎక్కడ చూసినా ది ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఈస్ మిస్సింగ్. ఎవరన్నా కొంచెం ధైర్యం చేస్తే ఆయన అట్లా ఎందుకు చేసిండు, ఇట్లా ఎందుకు చేసిండు, హీస్ గోయింగ్ అగేన్స్ట్ ది ప్రొసీజర్. ఎస్, మేబీ హీ మే బీ రాంగ్, బట్ సమ్వేర్ హీ మే బీ రైట్, మోరలీ రాంగ్ ఆర్ లీగలీ రాంగ్. అక్కడ చూసుకోవాలి మనం, వెదర్ హీస్ మోరలీ రాంగ్ ఆర్ లీగలీ రాంగ్. లీగలీ హీ మే బీ రాంగ్, బట్ మోరలీ హీ మే బీ కరెక్ట్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది పోలీస్ ఆఫీసర్స్, మీకు తెలుసు బాగా. కరెంట్లీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. మేడం, ఇక్కడ ఒక కాన్సెప్ట్ అన్నది అంటే ఇంకా రాలేదు, బట్ రాబోతుంది అని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేశారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మన రామ్నాథ్ కోవింద్ గారు, మన ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు, ఆయన ఒక అది సబ్మిట్ కూడా చేశారు దాని మీద మొత్తము. అయితే 1 నేషన్ 1 ఎలక్షన్ మీద మీరేమనుకుంటున్నారు మేడం? అంటే ఈజ్ ఇట్ ఎ యూస్ఫుల్ వన్ ఆర్ ఏంటి, దాని మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏంటి? సార్, కింద నుండి అయితే వాటర్ ఉంది మన దేశానికి, ఇటు సైడు అటు సైడు. పైనుండి చూస్తే ఇటు పాకిస్తాన్, ఇటు చైనా, ఇటు బంగ్లాదేశ్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే వాళ్ళు ఇల్లీగల్గా లోపలికి రావడము, some years tarvata they are settling here and they are claiming that we belong to so and so. I am not discriminating on anything, andaru manchule, but what is happening is whether really he belongs to this particular nation or not. 1 nation 1 country anna 1 nation 1 election, one election annappudu maybe it may be good. One thing, డబ్బుల పరంగా, ఫైనాన్షియల్ పరంగా చూస్తే కోట్ల రూపాయలు మిగిలిపెట్టచ్చు స్టేట్కి కానీ సెంటర్కి కానీ. సెకండ్ థింగ్, మేబీ అడ్వాంటేజ్ ఫర్ ది రూలింగ్ పార్టీ ఆర్ ఇట్ మే ఐ డోంట్ వాంట్ టు గో, అందుకే పాలిటిక్స్ అంటే నాకు ముందే చెప్పినాను సార్. సో దేర్ ఆర్ అడ్వాంటేజెస్ యాజ్ వెల్ ఆర్ డిస్అడ్వాంటేజెస్ ఫర్ దిస్ సార్. ఎందుకంటే ఒకటేసారి చేయడంలో కొన్నిసార్లు మిస్యూజ్ కూడా కావచ్చు. అండ్ బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే ఎస్,
ఖర్చు తగ్గొచ్చు, ఖర్చు ఎవరి మీద పడుతుంది, మళ్ళీ పబ్లిక్ మీదే పడుతుంది, కాబట్టి మేబీ గుడ్. అండ్ వన్ మోర్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది మేడం, ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి ఒకటి తీసుకొస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో జరిగింది, డిసెంబర్లో ఎలక్షన్ ఉంటే మొత్తం 2 నెలలు కోడ్ అన్నారు. అది అయిపోయింది, కొంచెం ఊపిరి పీల్చుకుంటే మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్ కోడ్ పెట్టారు. అంటే ప్రజలు కూడా సఫర్ అవుతున్నారు. సో సమ్హౌ 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నది అది మంచిదే అని చెప్పేసి ఒక అది ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేడం ఇంకోటి ఏంటంటే మనకి అంటే మీ డిపార్ట్మెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్. మన దగ్గర ముస్లిమ్స్కి ఒక సపరేట్ లా, హిందూస్ సపరేట్ లా, హిందూ మ్యారేజ్ అని, ముస్లిం మ్యారేజ్ అని మొత్తం ఎక్కడికక్కడ ఉన్నాయి. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అంటే ఇది ఎట్లా మేడం, అంటే మీరు దీని గురించి ఏమంటారు? యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒక పక్క మంచిదే అనొచ్చు, ఒక పక్క వి మే నాట్ ఇంప్లిమెంట్ అనొచ్చు సార్. ఎందుకంటే వి మే నాట్ ఇంప్లిమెంట్, అది కూడా రావచ్చు అంటారు. రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు చూడండి, హిందూలో అన్నప్పుడు ఒక పర్స్పెక్టివ్లో చూస్తాము, ఒక కల్చర్ చూస్తాము. ముస్లింలో అన్నప్పుడు ఒక పర్స్పెక్టివ్లో చూస్తాం. క్రిస్టియానిటీ అన్నప్పుడు ఒక పర్స్పెక్టివ్లో చూస్తాం. సో ఇప్పుడు మనం ఏమంటున్నామంటే అందరినీ ఒక తాటి మీదకి తెమ్మంటున్నాం, రైట్? ఇప్పుడు ఆల్రెడీ హిందూ లాలో మోనోగమీ ఉంది. మోనోగమీ అంటే ఒక వైఫ్, ఒక మేల్ అండ్ ఫీమేల్, ఒక ఏమంటాం కపుల్. కానీ అదే ముస్లింలోకి వచ్చేసరికి ఒక వైఫ్ హస్బెండ్కి ఒక హస్బెండ్ నలుగురు వైఫ్స్ ఉండొచ్చు. అదే వైస్ వర్సా ఎందుకు అనుకోవద్దు? అది లేదు మళ్ళీ. సో సమ్వేర్ యూఆర్ డిస్క్రిమినేటింగ్ ఈవెన్ ది ముస్లిం వైఫ్ ఆల్సో. అది ఎవరము మనం రేస్ చెయ్యం, అండ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్, రైట్? సో ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే అన్ని లాస్ని, అందరి కల్చర్స్ని ఒక్క దగ్గరికి తీసుకురాలేము. ఎందుకంటే దేర్ ఆర్ డిఫరెంట్ కల్చర్స్, మనం ఫాలో అవుతున్నప్పటి నుండే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నువ్వు తీసుకొస్తా అనుకున్నా కానీ సమ్వేర్ ఇప్పుడు మీది ఇక్కడ కొంచెం అడ్జస్ట్ కాండి, మీరు ఇక్కడ కొంచెం అడ్జస్ట్, నేను ఎందుకు కావాలా అంటారు ఎవరే కానీ. బట్ తెస్తే మట్టికి విమెన్ బెనిఫిట్ అవుతారు. ఫస్ట్ థింగ్, ఈ కల్చర్స్ అవన్నీ కూడా ఒక్క అండర్స్టాండింగ్ అనేది వస్తే కానీ దెన్ వీ క్యాన్ సే దట్ ఇట్ ఈస్ అ గుడ్ లా. ఇప్పుడు గోవాలో ఉంది, గోవాలో కల్చర్ ఏంటంటే వాళ్ళది వెస్టర్న్ కల్చర్. పోర్చుగీస్ ఉన్నప్పటి నుండి వాళ్ళు ఉన్నారు, డచ్, పోర్చుగీస్, ఇఫ్ యూ టేక్ ఈస్ట్ ఇండియా కంపెనీ, వీళ్ళకి కొంచెం ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందుకనేసి మనము వాళ్ళ దగ్గర అది పర్ఫెక్ట్గా నడుస్తుంది. అదే ఉత్తరాఖండ్ తీసుకోండి, వాళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ స్టార్ట్ చేసిండ్రు, అక్కడ కూడా బాగానే ఉంది. బట్ అన్ని దగ్గరలో చేద్దామంటే అది మే నాట్ బి పాసిబుల్. అంటే డిఫరెంట్ కల్చర్లు ఉన్నాయి ఇండియాలో, డిఫరెంట్ మన రిలీజియన్స్ ఉన్నాయి, అన్నిటిని ఒక దెబ్బతింటది. ప్లస్ రిలీజియస్ హార్మనీ అనేది దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పేసి అది మీరు అంటున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం ఒక వర్డ్ యూజ్ చేస్తారు జనరల్గా, జీరో ఎఫ్ఐఆర్ అంటారు. జీరో ఎఫ్ఐఆర్, మనం వింటుంటాం సినిమాల్లో, అది చాలా వింటున్నాం. అసలు యాక్చువల్గా ఈ జీరో ఎఫ్ఐఆర్ ఏంటి, అండ్ ఈ జీరో ఎఫ్ఐఆర్ వల్ల లేడీస్కి, ఉమెన్స్కి ఎట్లా ప్లస్ అవుతుంది? జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే సార్, ఎక్కడ క్రైమ్ జరిగిందో, అది ఎక్కడన్నా ఉండనియండి, ఎక్కడ క్రైమ్ జరిగిందో అక్కడ మనం రిపోర్ట్ ఇస్తాం. మామూలుగా ఏమవుతుందంటే, ఇప్పుడు నేను సమ్వేర్ తార్నాకలో ఉంటాను, రైట్? క్రైమ్ ఎక్కడో అఫ్సిగూడలా జరిగింది. క్రైమ్ జరిగిన దగ్గరనే నేను ఇవ్వాలని రూల్ ఏమీ లేదు, ఇవ్వద్దని కూడా లేదు. మామూలుగా అయితే అక్కడ ఇవ్వాలి. నేను ఐ మే బీ ఇన్ సచ్ ఎ ట్రోమా, నేను ఎట్లాంటి టెన్షన్లో ఉన్నా అంటే నేను ఇంటికి వెళ్ళిపోయినాను, నేను ఉన్న ప్లేస్లో కూడా ఇచ్చుకోవచ్చు. క్రైమ్ ఎక్కడ జరిగినా కానీ క్రైమ్ కెన్ బి రిజిస్టర్డ్ ఎనీవేర్, ఎక్కడన్నా రిజిస్టర్ చేసుకోవచ్చు. అది వరకు ఆ పాలసీ లేదు మన దగ్గర. ఏముండిందంటే ఎక్కడ క్రైమ్ జరిగిందో అక్కడే రిజిస్టర్ చేయాలి. అప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటి అంటే, ఇది నా జ్యూరిస్డిక్షన్లోకి రాదు, ఇది నీ జ్యూరిస్డిక్షన్లోకి రాదు అనుకునేవాళ్ళం. అట్లా అని ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎక్కడన్నా ఫైల్ చేయి, ఇఫ్ ఎట్ ఆల్ నువ్వు విక్టిమ్ అయితే కానీ ఎక్కడన్నా ఫైల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ జీరో ఎఫ్ఐఆర్. అట్లానే దానికి మళ్ళీ లేవు అనలేము, ఎందుకంటే కోఆర్డినేషన్ మిస్ అవుతుంది, రైట్? మ్యానిపులేషన్స్ కావచ్చు. అంటే వీఆర్ నాట్ సేయింగ్ దట్
అందరూ కరప్టెడ్ అనలేము, అందరూ కరప్టెడ్ గారు అనలేము. ది ప్రొసీజర్, ది సిస్టమ్ ఇస్ లైక్ దట్. మిస్యూజ్ అవ్వచ్చు, మ్యానిపులేట్ అవ్వచ్చు. ఎప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా ఇస్తాము? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనగానే ది ఇన్ఫర్మేషన్ మస్ట్ బి గివెన్ as soon as when the incident took place. After the incident is, ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా పోయి ఇస్తాం. ఇమీడియట్గా ఎందుకు ఇస్తామంటే అది మన మైండ్లో ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మనం దాన్ని మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉండదు. ఆ ఉన్నది ఏదో అక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. అందుకని మనము ఏమంటామంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనం మనం. ఫస్ట్ ఇన్ టైం ఆఫ్టర్ ది ఇన్సిడెంట్, ఎప్పుడైతే ఏ క్రైమ్ జరిగినా కానీ దానికి ఇమ్మీడియట్గా ఇచ్చేదాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. అది రేపు ఎల్లుండో అవతల ఎల్లుండో ఇచ్చినాం అనుకో, దానికి ఇంకా కొంచెం మసాలా యాడ్ చేసుకుంటాము, ఇంకో మనుషుల్ని యాడ్ చేసుకుంటాము. సో ఇట్లాంటి మ్యానిపులేషన్ జరుగుతాయి. అట్లా జరగకుండా ఉండాలనేసి మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టినాం. అదర్వైజ్ కంప్లైంట్ కూడా ఇచ్చుకోవచ్చు కదా మనం. కంప్లైంట్ కాకుండా మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సీరియస్ అఫెన్సెస్లో ఇస్తాం. ఇది దాని ఎసెన్స్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అది కన్సర్న్ జ్యూరిస్డిక్షన్కు పంపి ఇక్కడ నుండి అక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ అక్కడ కోఆర్డినేషన్ లేకపోతే అది మళ్ళీ అది వేస్ట్ ఇచ్చి కూడా. ఫైనల్గా మేడం ఒక చిన్న క్వశ్చన్ తోటి నేను ముగిస్తాను. అది యాక్చువల్గా ఇక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లం. ఇది ఒక పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయాలనుకుంటున్నాను, కానీ వాళ్ళు చేయట్లేదు. తిప్పిస్తున్నారు. దే థింక్ దట్ ఇట్ ఈస్ స్మాల్ ఇష్యూ, ఎఫ్ఐఆర్ చేయమన్నట్లు. అయితే ఆ ఎఫ్ఐఆర్ మనం చేయాలి అంటే ఆ పోలీస్ స్టేషన్లో మనం ఏం చేయవచ్చు? వాట్ ఆర్ ద ఆప్షన్స్ వీ హ్యావ్? ఫస్ట్ మనం వెళ్ళి అడుగుతాం, సార్ ఎఫ్ఐఆర్ చేయండి అని. ఎఫ్ఐఆర్ ఎవరు చేయాలంటే పోలీస్ ఆఫీసర్ చేయాలి, కన్సర్న్డ్ SHO చేయాలి, స్టేషన్ హౌస్ ఆఫీసర్, నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అతను లేడనుకో నెక్స్ట్ వాళ్ళు చేయాలి ఖచ్చితంగా. సపోజ్ నేను చెయ్యను, నువ్వు ఫలానా కాస్ట్, నువ్వు ఫలానా క్రీడ్, నీకు ఎఫ్ఐఆర్ ఎందుకురా అనేవాళ్ళు సిటీలో జరగకపోవచ్చు ఇవన్నీ. బట్ ఇఫ్ యూ గో టు ది అవుట్స్కట్స్, డిస్ట్రిక్ట్స్లో జరుగుతాయి, చాలా జరుగుతాయి. దే కన్సిడర్ ఎవ్రీథింగ్, కాస్ట్, క్రీడ్, రిలీజన్ అన్నీ వచ్చేస్తాయి. సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే నువ్వు చేస్తావా చేయవా? ఫస్ట్ చేయలేదనుకో నీ పైన వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు. నువ్వు ఈవెన్ ఒక పోస్ట్ కార్డ్ రాసి కూడా చెప్పచ్చు, సార్ ఐ వెంట్ టు సో అండ్ సో పోలీస్ స్టేషన్, నాకు ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయమంటే చేయలేదు, అందుకని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి వీ కెన్ రైట్. వాళ్ళు దే ఆర్ సపోజ్ టు టేక్ దట్ అండ్ మళ్ళీ వీళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేస్తారు, యూ ఆర్ సపోజ్ టు ఫైల్ ఎఫ్ఐఆర్. సో దట్ ఈస్ వన్ ఏరియా వీ కెన్ ఫైల్ ఎఫ్ఐఆర్. ఇక్కడ చెయ్యను అంటే అది చేసి నేను ఇయ్యను అనడానికి వీల్లేదు. చేసినప్పుడు ఒక కాపీ మనకి ఇవ్వాల్సిందే. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ చేసినట్టే చేస్తారు, కానీ మళ్ళీ మనకేమి ఇయ్యరు. నెక్స్ట్ డే పోయినప్పుడు నువ్వెక్కడ ఎఫ్ఐఆర్ చేసినావు అంటాడు. సో అట్లాంటివి చాలా ఇష్యూస్ జరుగుతాయి. అందుకని ఎప్పుడు కానీ నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దే ఆర్ సపోజ్ టు రైట్, ఒక డాక్యుమెంట్ పరంగా వాళ్ళ దగ్గర ఒక ఫార్మాట్ ఉంటుంది, అందులో రాసి మళ్ళీ నీకు రీడౌట్ చేయాలా, నీకు మళ్ళీ వినిపించాలా. సపోజ్ నేను కానీ ఏమంటాము ఇల్లిటరేట్ ఉన్నా, నాకు చదవనికి రాదు అన్నప్పుడు నాకు చదివి వినిపించాలా, నేను ఏం చెప్పినో అది కరెక్ట్ ఉందా లేదా అందులో వినిపించిన తర్వాత నా సిగ్నేచర్ తీసుకోవాలా, నేను ఇచ్చినట్టు ఇన్ఫర్మెంట్ సిగ్నేచర్ ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఒక కాపీ నాకు సర్వ్ చేయాలి వాళ్ళు అప్పుడప్పుడే. అదర్వైజ్ దానికి మళ్ళీ ఎసెన్స్ ఏమీ లేదు, వాడు ఎక్కడైనా మిస్యూజ్ చేయొచ్చు. సో అందుకనేసి ఆ కాపీ తీసుకోవాల్సిందే మనం. కానీ ఎంతమందికి తెలుసు అది? అగైన్ ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. People should have a legal knowledge at least. Legal awareness is compulsory. Thank you very much madam, మీ valuable time ఇచ్చారు. అనుకున్న దానికంటే ఎక్కువ టైం నేను తీసుకున్నా. I am extremely sorry for that. Thank you very much. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Thank you very much. Thank you.